హాయ్ అండి, నమస్తే. అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మీతో హెల్త్కి ఎంతో మంచిదైన కరివేపాకు మరియు మునగాకు పొడి ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం ఒక కడాయి తీసుకొని ఒక పావు కప్పు పల్లీలు వేయించుకోవాలండి. పల్లీలు దోరగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. తర్వాత అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు వేసి వేయించుకోవాలి. ఇవన్నీ కూడా సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. మినప్పప్పు, శనగపప్పు కొద్దిగా వేగిన తర్వాత ధనియాలు వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్స్ వేసి అన్నీ కలిపి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు వాటిలోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి. అన్నీ బాగా కలుపుతూ దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా పొట్టు తీసుకున్న వెల్లుల్లిపాయ రెక్కలను కూడా వేసి వేయించుకోవాలి. అన్నీ బాగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో ఎండుమిర్చి కూడా వేసి వేయించుకోవాలండి. కొద్దిగా ఆయిల్ వేసుకుంటే మనకి ఎండుమిర్చి బాగా వేగుతాయి. ఎండుమిర్చి కూడా బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో ముందుగా శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నటువంటి కరివేపాకు మరియు మునగాకుని వేసి వేయించుకోవాలి. ఆకుని పైన కింద కలుపుతూ వేయించుకోవాలండి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, లేదంటే ఆకులు మాడిపోతాయి. నెమ్మదిగా పైకి కిందకి మొత్తం అంతా కలిసేలాగా అంతా వేగేలాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. అంతా ఇలా కలుపుతూ వేయించుకున్న తర్వాత చూడండి, ఇలా ఆకు పట్టుకొని నలిపితే నలిగిపోతుందండి. అంటే మనకి ఆకు బాగా వేగినట్లు అర్థం. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ముందుగా వేయించి తీసుకున్నటువంటి పప్పు దినుసుల్ని మిక్సీలో వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్, కొద్దిగా చింతపండు కూడా వేసి మొత్తం అన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలండి. అన్నీ ఇలా పొడి అయిన తర్వాత వీటిలోనే కరివేపాకు మరియు మునగాకు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. అంతా బాగా మిక్సీ పట్టిన తర్వాత చూడండి, పొడి ఎంత బాగుందో, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ పొడి రోజు భోజనంలో ఫస్ట్ ముద్దలో వేసుకొని నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని ఒక ముద్దకి తింటూ ఉంటే చాలా మంచిదండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనాకైనా చాలా మంచిది. ఆడవాళ్ళకైతే ముఖ్యంగా చాలా మంచిదండి. మునగాకు లేడీస్కి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్కి చాలా మంచిదండి. కరివేపాకు కూడా గుండె జబ్బులకి, రక్తహీనతకి అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. మునగాకు తినటం వలన 100 రకాలైనటువంటి జబ్బులు దూరం అవుతాయటండి. కరివేపాకు పొడి విడిగా, మునగాకు పొడి విడిగా చేసుకోవడం ఎందుకని నేను 2 కలిపి చేసుకున్నానండి. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకసారి ఇలా చేసుకొని టేస్ట్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. హెల్త్ కూడా చాలా మంచిది. ట్రై చేయండి.